ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మున్సిపల్ పాలకవర్గం పనిచేస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారికి ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణం, లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేస్తున్నారు. ప్రత్యేక నిపుణుల బృందంతో కలిసి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మున్సిపల్ పట్టణంలో పర్యటించారు. ప్రధాన రహదారి మెదక్ చౌరస్తా నుంచి ఎస్సీ కాలనీ వరకు ఉన్నటువంటి సమస్యలను వారు పరిశీలించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలైన 11, 12 వార్డులలో లోతట్టు ప్రాంతాల ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు. డ్రైనేజీ నిర్మాణం పనులను చేపట్టేందుకు నిపుణుల బృందం సర్వే నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన బృందం పాలకవర్గ సభ్యుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందానికి రామాయంపేటకు చెందిన పాలకవర్గ సభ్యులు సమస్యలు వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రణాళికలు తయారు చేస్తామని, త్వరలో పనులు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు సహకారంతో రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజ్ తో పాటు వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత, గణేష్, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేవుని రంజిత్, పుట్టి సందీప్, రవికుమార్, ప్రవీణ్, బైరం స్వప్న, కుమార్, డాకి శ్యామల, స్వామి, చౌదరి, చరిత, మధ్యల మాధవి రమేష్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే మేజర్ సమస్య ఉందో 11వ వార్డు మరియు 12వ వార్డు వర్షం పడుతుంటే ఇళ్లకు వర్షం నీరు మరియు మురికి నీరు చేరుతుందని చెప్పి ఎలక్షన్లకు ముందు మా గౌరవ ఎమ్మెల్యే గారు మైనంపల్లి రోహిత్ రావు సార్ గారికి మరియు మా పెద్దలు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతన్న గారికి ఆ 2 వార్డులకు సంబంధించి ప్రజలు చెప్పడం జరిగింది. దానికి గాను ఫాలోఅప్ చేస్తూ మా రామాయంపేట మున్సిపాలిటీకి సంబంధించి టీయూఎఫ్ఐడిసి మరియు నగరాభివృద్ధి ఫండ్స్ కూడా టెండర్ దశలో ఉన్నాయి. దీనికి మేము మా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏ వర్క్స్ ఉన్నాయి, ఏ వార్డులల్లో ఏ పనులు చేయాలని నిర్ణయించుకోవడానికి స్పెషల్గా మీటింగ్ ఏర్పాటు చేసుకొని మేము అనుకుంటున్నాం. దీనికి గాను ఏదైతే ఎలక్షన్ ముందు 11వ వార్డు 12వ వార్డు సంబంధించి మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన దానికి దీనికి అదనంగా కూడా ఇంకా నిధులు ఈ టీయూఎఫ్ఐడిసి నగరాభివృద్ధి కాక అదనంగా నిధులు కేటాయించాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే ఈ నిధులకు ఆ మేజర్ ఇష్యూ ఉంది, సరిపోవు నిధులు అని చెప్పి చెప్పడం జరిగింది మా కౌన్సిల్ మెంబర్స్. దానికి గాను స్పందించి ఈరోజు హైదరాబాద్ నుంచి స్పెషల్ టెక్నికల్ టీం తోలిచ్చి మెయిన్ రోడ్ మన అంబేద్కర్ స్టాచ్యూ నుంచి హనుమచెరు వరకు కూడా పరిశీలన చేయడం జరిగింది. ఏదైతే మురికి నీరు ఉన్నదో హనుమచెరు కాడ మొత్తం నిండి అక్కడ ఆ రైతులకు సంబంధించి పంట పొలాలు సుమారు 30 నుంచి 40 ఎకరాల వరకు మురికి నీరుకు జామై అక్కడ ఇబ్బందులకు గురవుతుంది. అదొక సమస్యనే రామాయంపేటకు. మరియు ఈ 2 వార్డులకు సంబంధించింది మరియు రామాయంపేట మున్సిపల్ మొత్తానికి సంబంధించింది మెయిన్ రోడ్డు గాను ఏదైతే ఫేజ్ 1, ఫేజ్ 2 అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు, పోస్ట్ ఆఫీస్ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు ఏదైతే మెయిన్ రోడ్కి సంబంధించి టీయూఎఫ్ఐడిసిలో టెండర్ దశలో ఉండి టెండర్ అయినాయి, కాంట్రాక్టర్ వాళ్ళకు కూడా ఒకసారి పిలిపించి మా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఏదైతే రామాయంపేట పట్టణంలో ఈ కమర్షియల్ ప్లేసులు కానీ రెసిడెన్సీ ప్లేసులు కానీ ఈ మెయిన్ రోడ్కు వాళ్ళు పోతాయో వాళ్ళతోటి స్పెషల్గా మేము కౌన్సిల్ 12 మంది కౌన్సిలర్లు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఏదైతే ఎంత కటింగ్లో పోతుందో ఎట్లయితుందో అనేది వాళ్ళ నిర్ణయాలు తీసుకొని పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌన్సిల్ ఒక తీర్మానం చేసుకొని ఆ కౌన్సిల్ ప్రకారం ఎవరికి నష్టపరిహారం పోవాలన్నా గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పి వాళ్ళకు కూడా మనం రెసిడెన్సీ కోల్పోతుందో వాళ్ళకు కూడా చేయాలని చెప్పి కౌన్సిల్ నుంచి చెప్పడం జరుగుతుంది, చెప్తాం కూడా. ఎందుకంటే ఈరోజు రామాయంపేట అభివృద్ధి అంచెలంచెలుగా చెందాలంటే ఏదైతే ఉన్నాయో నగరాభివృద్ధి 15 కోట్లు మరియు టీఎఫ్ఐడిస్లో టెండర్ అయినాయి, ఇవన్నీ కూడా రామాయంపేట పట్టణానికి అభివృద్ధికి సరిపోవని చెప్పడానికి మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. దీనికి స్పందించి అదనంగానే మరియు 1 నెల 2 నెలల ఇంకా
నిధులు తీసుకొచ్చి రామంపేట పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్ది ఖచ్చితంగా ప్రజలకు సౌలభ్యంగా ఉండేటట్టు వర్కులు చేద్దామని చెప్పడం జరిగింది. దీనికి రామంపేట పట్టణ ప్రజలు అందరూ కూడా మనకు ఈ అభివృద్ధి పనులకు సహకరించాలని కోరడం జరుగుతుంది. మున్సిపాలిటీ పట్టణంలోని డ్రైనేజీ సమస్య ఉన్నది కాబట్టి దానికోసం స్పెషల్ టీం మైనంపల్లి హనుమంతన్న గారు, మైనంపల్లి రోహిత్ రావు సార్ గారు పంపించడం జరిగింది. దానికోసం వర్షాకాలం రాగానే మనకు లోతట్టు ప్రాంతం అయిన 11వ వార్డు 12వ వార్డు డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఏర్పడుతుంది. మనం ముందు జాగ్రత్తగానే వర్షాకాలం వచ్చే వరకు డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని స్పెషల్ టీం వచ్చింది. ఇవాళ అన్నీ ఇక్కడ మన మెయిన్ రోడ్ నుంచి హనుమత్ చెరువు వరకు అన్నీ క్లియర్గా చూశారు. అన్ని వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి దగ్గర నుండి అన్నీ చూశారు. ప్రతి ఒక్కటి సాల్వేషన్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు నాగరాజు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి మా కౌన్సిల్ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏది చేయాలన్నది కౌన్సిల్ ద్వారా అందరం మాట్లాడుకొని దాని ద్వారా ముందుకు వెళ్తామని చెప్తున్నాము.